Hi friends, welcome to IAS APPSC TSPC lectures. Again, we are back with the fast track series for TSPC Group 2. అయితే ఈ రోజు మనం మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసిన పేపర్ ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో దీంట్లో స్పెషల్ గా మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావాలి, ఎందుకంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే మనం నెక్స్ట్ ఎలా స్టార్ట్ అయింది ఆ ఎనాలిసిస్ పార్ట్ అనేది మనం టచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు టీఎస్పీఎస్సీ కంప్లీట్ నోట్స్ అనేది ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే రీసెంట్గా మనకి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో కూడా దీని నుంచి 90% క్వశ్చన్స్ అంటే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అండ్ జనరల్ సైన్స్ నుంచి 90% క్వశ్చన్స్ ఈ మెటీరియల్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యాయి. సో మీకు కంపల్సరీగా హెల్ప్ అవుతుంది. అండ్ మీ ప్రాక్టీస్ పర్పస్ కోసం, ఎందుకంటే చాలా వరకు ఇన్స్టిట్యూట్స్లో కూడా క్వశ్చన్ పేపర్స్ చాలా తక్కువ ఇస్తున్నారు. సో దీనికోసం అని చెప్పి బిగ్ బ్యాంక్స్ అవి కూడా ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ మీద బేస్ చేసుకుంటూ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయొచ్చు, నేను డెఫినెట్గా మీకు రెస్పాండ్ అవుతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ చూసుకుంటే యాక్చువల్గా మనకేంటి ఇది 3 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ చూసుకుంటే మనకి ఏంటుంది ఐడియా ఆఫ్ తెలంగాణ. ఇది పర్టికులర్ పీరియడ్ చెప్పాలంటే 1948 టు 1970. అండ్ సెకండ్ ఫేజ్ ఏంటంటే మొబిలైజేషనల్ ఫేజ్. ఇక్కడ మనం చూసుకుంటే 1971 టు 1990. అండ్ ఫైనల్ స్టేజ్ అంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఎప్పటి నుంచి అంటే మనకి ఈ ఫేజ్ 1991 టు 2014. సో ఈ 3 ఫేజెస్ ని చాలా ఎగ్జాస్టివ్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అంటే మనకు బేసిక్ ఐడియా కోసం మనకి ఏంటి కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసఫ్ జాహీస్ అంటే 1948 ముందు అసలు ఏం జరిగిందో అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే అసఫ్ జాహీ డైనాస్టీ గురించి మనం చెప్పాలి, అసఫ్ జాహీస్ గురించి చెప్పాలి. సో ఈ పర్టికులర్ పీరియడ్ చెప్పాలంటే 1724 టు 1948. అయితే చాలా మంది అనుకుంటారు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకని, కానీ దీని నుంచి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో రిస్క్ తీసుకోకుండా ఇవి కూడా కొంత బేసిక్ ఐడియాతో మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైనాసిటీని ఎవరు స్టార్ట్ చేశారంటే మీర్ కమ్రుద్దీన్ ఖాన్. సో ఫౌండర్ ఎవరంటే మనకి మీర్ కమ్రుద్దీన్ ఖాన్. ఈయన స్పెషల్ చెప్పాలంటే ఈయన కొన్ని టైటిల్స్ ఉన్నాయి, లైక్ నిజాముల్ ముల్క్, చింక్లిజ్ ఖాన్, అలాగే ఫతేహ్ జంగ్. ఇవన్నీ కూడా అంటే మీర్ కమ్రుద్దీన్ ఖాన్ తాలూకా టైటిల్స్ అనమాట. సో ఈ టైటిల్స్ కూడా కొంచెం మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వీళ్ళ క్యాపిటల్ చూసుకుంటే ఫస్ట్ క్యాపిటల్ వీళ్ళ దగ్గర అంటే ఔరంగాబాద్, ఆ తర్వాత సెకండ్ క్యాపిటల్ వీళ్ళు హైదరాబాద్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఈ డైనాసిటీలో ఎవరు ఎక్కువ సంవత్సరాలు రూల్ చేశారంటే ఇద్దరు ఉన్నారు, నిజాం అలీ ఖాన్ అండ్ మహబూబ్ అలీ ఖాన్. వీళ్ళు డైరెక్ట్గా 42 years రూల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం హిస్టరీ అనేది అంటే చాలా మనకి పేర్లు ఉంటాయి, అందరికీ అంటే ఇది కన్ఫ్యూజ్ పార్ట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా నాకు రిక్వెస్ట్ చేశారు ఏంటంటే ఎక్కువ నేమ్స్ ఉన్న ఎలా గుర్తుపెట్టుకోవాలని. సో దీనికి కూడా మీకు ఆల్రెడీ కొన్ని ట్రిక్స్ షేర్ చేశాను. అయితే ఈ పార్ట్లో కూడా మనం ఎలా లింక్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక చిన్న బేసిక్ ఐడియా ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఫౌండర్ ఎవరంటే మీర్ కమ్రుద్దీన్ ఖాన్. ఇక్కడ మనకి తెలిసిన పదాల్లో లేకపోతే మనకు తెలిసిన నేమ్స్తో కొన్ని లింక్ చేసుకోవాలి. ఇక్కడ మన కమ్రుద్దీన్ ఖాన్ని మనం ఒక తెలిసిన నేమ్ అంటే కమ్రాన్ అక్మల్ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే కమ్రాన్ అక్మల్ అనేవాడు ఈయన ఏంటంటే పాకిస్తానీ క్రికెటర్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే కమ్రుద్దీన్ ఖాన్, ఇక్కడ చూస్తే కమ్రాన్, ఇలా మనం లింక్ చేసుకోవచ్చు అనమాట. సో కమ్రాన్ అక్మల్ని మనం అసోసియేట్ చేసుకుంటే మనం ఈ కమ్రుద్దీన్ ఖాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ 2 నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పానంటే నిజాం అలీ ఖాన్ అండ్ మహబూబ్ అలీ ఖాన్. ఇక్కడ అలీ ఖాన్ కామన్గా ఉన్నాయి కాబట్టి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇక్కడ మీకు చూసుకుంటే నిజాం అని ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ నిజాం మూవీతో మనం లింక్ చేసుకోవచ్చు. సో నిజాంని మనం నిజం కింద పెట్టుకోవచ్చు. అలాగే మహబూబ్ని ఇక్కడ నిజం సినిమాలో ఎవరు హీరో అంటే మహేష్ బాబు. సో ఇలాగా మహ్ అనేది స్టార్టింగ్ ఉంది కాబట్టి అలా కూడా మనం లింక్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఈ నిజం మూవీ గుర్తుపెట్టుకుంటే ఎవరైతే ఎక్కువ టర్మ్ రూల్ చేశారని అడిగితే మనం ఈజీగా ఎంసీక్యూ ఉంటుంది కాబట్టి ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ డినాసిటీలో మనకి ఒక గ్రేట్ రూరర్ అండ్ అన్డిస్ప్యూటెడ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఉస్మాన్ అలీ ఖాన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు హైదరాబాద్ మనకి ఉస్మాన్ బిస్కెట్స్ అనేవి ఫేమస్. సో ఇలాగా ఈ ఉస్మాన్ బిస్కెట్స్తో మనం ఈ అన్డిస్ప్యూటెడ్ అడ్మినిస్ట్రేటర్ గ్రేట్ రూరర్ యొక్క నేమ్ అనేది మనం అసోసియేట్ చేసుకోవచ్చు. సో ఇలా ఉస్మాన్ బిస్కెట్స్తో మనం ఈ ఉస్మాన్ అలీ ఖాన్ని లింక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో చెప్పాలంటే యాక్చువల్గా మనకి ఇది 1687 నుంచి మనకి స్టార్ట్ అయింది. సో 1687లో ఔరంగజేబ్ ఏం చేశారంటే గోల్కొండ ఏదైతే ఉందో దాన్ని కాంకర్ చేయడం జరిగింది. అలాగే కొన్ని డెక్కన్ పార్ట్లో కొన్ని ఏరియాస్ని కూడా కాంకర్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఔరంగజేబ్ ఏం చేశారంటే గోల్కొండని ఒక సుబా కింద పెట్టుకున్నారన్నమాట. అంటే వాళ్ళ కింగ్డమ్లో ఇది ఒక సుబా కింద పెట్టుకున్నారు. సుబా అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ ప్రోవిన్స్. సో దీన్ని ఒక ప్రోవిన్స్ కింద చేసుకున్నారా, అలాగే మిగతా పార్ట్స్ని కూడా ప్రోవిన్సెస్ కింద మార్చుకున్నారు ఔరంగజేబ్. అయితే గోల్కొండ ఏంటంటే 21st సుబా అని వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అయితే తర్వాత చూసుకుంటే ఇది ముఘల్ కింగ్డమ్లోకి అండర్లోకి వచ్చేసింది. అండ్ దాంట్లోనే
టోటల్ రూల్ చేశారు. 1687 నుంచి 1724 వరకు టోటల్గా ఈ ముఘల్ కింగ్డమ్ అండర్లోనే వీళ్ళు రూల్ చేయడం జరిగింది గోల్కొండని. అయితే ఇక్కడ ఈ మధ్యలో మనకేం జరిగిందంటే 1707లో ఔరంగజేబ్ అనేది చనిపోయారు అనమాట. సో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఏంటంటే చాలా చేంజెస్ మనకి కనిపించాయి. ఎందుకంటే ఒకటి కంప్లీట్ డ్రాస్టిక్ సిచ్యువేషన్ ఏంటంటే కనిపించింది. ఔరంగజేబ్ కొడుకులు ఎవరంటే వాళ్ళందరూ వీక్ రూలర్స్ అనమాట. సో ఈ వీక్ అడ్మినిస్ట్రేషన్ తట్టుకోలేకపోవడం వల్ల కొత్త కొత్త కింగ్డమ్స్ అన్ని కూడా ఫామ్ అవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి అదే టైంలో మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని ఇండిపెండెంట్ కింగ్డమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట ముఘల్ పీరియడ్లో. సో ఇక్కడ ప్యారలల్ సిచ్యువేషన్ చూసుకుంటే బెంగాల్లో ముర్షిద్ కులీ ఖాన్, అలాగే బీద్లో సదాతుల్లా ఖాన్, అలాగే హైదరాబాద్లో కమరుద్దీన్ ఖాన్, వీళ్ళందరూ ఏంటంటే కొన్ని ఇండిపెండెంట్ కింగ్డమ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, ఎస్పెషల్లీ అంటే ముఘల్ టైంలో. సో ఇక్కడ కూడా మనకి ఏంటి కొత్త కొత్త పేర్లు కనిపిస్తున్నాయి. బెంగాల్ చూసుకుంటే ముర్షిద్ అలీ కులీ ఖాన్ అని. ఇక్కడ ముర్షిద్ని మనం మార్ష్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈయన మనకు తెలిసిన క్రికెట్ ప్లేయర్ షాన్ మార్ష్. సో ముర్షిద్ అనే దాంట్లో మనకి మార్ష్ అని తీసుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే బీద్ ఏరియాలో సదాతుల్లా ఖాన్. సో సదా మనకి హీరోయిన్ తెలుసు కాబట్టి సో ఇలా బీద్ని సదాతుల్లా ఖాన్ కాబట్టి సదాతో మనం అసోసియేట్ చేసుకోవచ్చు. అలాగే హైదరాబాద్ మీకు ఆల్రెడీ చెప్పాను కమ్రాన్ అక్బర్తో మనం లింక్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనం ఏంటంటే ఈజీగా పేర్లు అనేవి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ అసఫ్ జాహీ డైనాసిటీ తరక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే యాక్చువల్గా వీళ్ళు నేటివ్స్ ఆఫ్ టర్కీ అనమాట. సో పర్టికులర్గా చెప్పాలంటే ముఘల్ పీరియడ్లో వీళ్ళంటే ఇండియాకి మైగ్రేట్ అయిపోయి వీళ్ళంటే ఒక హై క్యాటర్ జాబ్స్లో జాయిన్ అయ్యారు అనమాట. ఎవరి దగ్గర అంటే షాజహాన్ దగ్గర, ఔరంగజేబ్ దగ్గర. సో బేసికల్గా వీళ్ళు ఏంటంటే సున్నీ ముస్లిమ్స్. అండ్ వీళ్ళ ఏన్సిస్టర్ ఎవరైతే ఇక్కడ వచ్చారంటే వాళ్ళు ఖాజా అబీద్, ఆయన పేరు ఏంటంటే ఖాజా అబీద్. సో వీళ్ళ కొడుకు పేరు అంటే గజియుద్దీన్ ఖాన్. అయితే ఇక్కడ అబీద్ ఖాన్ గురించి చెప్పాలంటే ఈయన షాజహాన్ దగ్గర పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన ఎఫిషియన్సీ అంతా మొత్తం చూపించిన తర్వాత ఔరంగజేబ్ దగ్గర ఒక పర్సనల్ బాడీ గార్డ్ కింద జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది అంటే మీర్ కమరుద్దీన్ ఖాన్. సో ఇక్కడ మీర్ కమరుద్దీన్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఈయన ఫౌండర్ ఆఫ్ అసఫ్ జాహీ డైనాసిటీ. సో బేసికల్గా చెప్పాలంటే ఈయన ఒక మన్సబ్దార్గా జాయిన్ అయ్యాడు. ఒక 4000 ఆర్మీని ఒక మన్సబ్దార్గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఏంటంటే ఔరంగజేబు తిను ఎఫిషియన్సీని ట్రేస్ వచ్చేసి చింగ్రిజ్ ఖాన్ ఒక టైటిల్ పెట్టి టోటల్గా ఒక మన్సబ్దారి కింద పెట్టుకున్నారనమాట. అయితే తర్వాత చూసుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనకి ఫరూక్ సియర్ గేమ్లోకి వచ్చారు. సో ఈ ఫరూక్ సియర్ ఈయన ఏంటంటే కమరుద్దీన్ని డెక్కన్కి టోటల్ గవర్నర్గా పెట్టుకున్నారు. ఎప్పుడంటే 1713. సో ఈయన కొన్ని టైటిల్స్ ఇచ్చింది ఏంటంటే నిజాముల్ ముల్క్ అండ్ ఫతే జంగ్. సో ఈ టైటిల్స్ ఎవరెవరు ఇచ్చారు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చింగ్రిజ్ ఖాన్ అనేది మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ టైటిల్ ఎవరు ఇచ్చారంటే మనకి ఔరంగజేబ్. అలాగే మనకి నిజాముల్ ముల్క్ ఈ టైటిల్ ఎవరు ఇచ్చారంటే సిఆర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో మెయిన్ పార్ట్ అంటే ఈయన సయీద్ బ్రదర్స్ తరక డెత్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి అని తెలుస్తుంది. ఆ తర్వాత 1720 ఆ టైంలో ఈయన ఏంటంటే మొహమ్మద్ షా డైరెక్షన్స్తో ఢిల్లీ రీచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి 1722లో మొహమ్మద్ షా అంటే ఈయన్ని ఒక వాజీర్ కింద అపాయింట్ చేసుకున్నారు. సో అక్కడ ఏంటి కొన్ని కండిషన్స్ బాగాలేకపోవడం వల్ల వీళ్ళేంటి మళ్ళీ రిటర్న్ అయిపోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే 2 years తర్వాత కంప్లీట్గా డెక్కన్కి వచ్చి ఇక్కడ ఎవరిని డిఫీట్ చేశారంటే ముబారిజ్ ఖాన్. సో ఇక్కడ ముబారిజ్ ఖాన్ ఏ బ్యాటిల్లో డిఫీట్ చేశారంటే మనకి షఖర్ కేరా బ్యాటిల్. ఆ తర్వాత ఏంటంటే మహమ్మద్ షా అనే వాళ్ళు ఈయనకి ఒక టైటిల్ ఇచ్చారు, దాన్నే మనకి అసఫ్ జా అనమాట. సో ఇలాగా మనకి అసఫ్ జా అనేది మనకి ఫామ్ అవ్వడం జరిగింది అసఫ్ జాహీ డైనాసిటీ కింద. సో ఇది బేసిక్ మనం చెప్పాలంటే అసఫ్ జాహీ డైనాసిటీ తరక మెయిన్ బ్యాక్గ్రౌండ్. So that's it for this video, and please subscribe to our channel IISc PPSc TSPC Lectures for more videos. Thank you.